దేవుడు నీ వైఫల్యాలు ఆలోచిస్తున్నాడు. నీ నిరాశ నిస్పృతల గురించి అదే పనిగా ఆలోచిస్తున్నాడు. ఏ విషయంలో నువ్వు డిసప్పాయింట్ అయిపోయావు తల్లి? ఏ విషయంలో నువ్వు డిసప్పాయింట్ అయిపోయావు నాన్న? ఏ విషయంలో మీరు డిసప్పాయింట్ అయిపోయారు, ఫ్రస్ట్రేట్ అయిపోయారు? ఫ్రస్ట్రేషన్ గురించి అదే పనిగా ఆలోచిస్తున్నాడు. ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో డిసప్పాయింట్మెంట్స్ మనకు ఉన్నాయి. ఒకేసారి 10 ఉండవచ్చు, లేక ఒకే ఒక దానికోసం ఆలోచిస్తుండవచ్చు. ఈరోజు నేను మీకు చెప్తున్నాను, దేవుడు మన యొక్క వైఫల్యాలు, మన యొక్క డిసప్పాయింట్మెంట్స్ గురించి అదే పనిగా ఆలోచిస్తున్నాడు. ఎక్కడెక్కడ మనం ఓడిపోయామో, ఎక్కడెక్కడ చతికిలు పడిపోయామో. ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉండి చతికిలు పడిపోయారు. బరువులు మోయిచున్నారు. బరువులు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించెదను. చూడండి, ఈరోజు ఏ బరువు మోసుకుంటూ వచ్చావమ్మా? ఏ దిగులుతో వచ్చావు? ఏ వేదనతో వచ్చావు? ఏ బరువు మోస్తున్నావు? ఏ బరువు మోయలేక కృంగిపోతున్నావు? ఇప్పుడు దేవుడు నీ కోసం అదే పనిగా ఆలోచిస్తున్నాడు. నీవు మోయిచున్న బరువు క్రింద నుండి వెలుపలికి రప్పిస్తున్నాడు.